తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. నిన్నటి నుంచే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజ్ 175 గేట్లు పూర్తిగా ఎత్తేసి నీరు విడుదల చేస్తున్నారు. ఇక కోనసీమలో వశిష్ట, వైనతయ్య, గౌతమి నదుల్లో వరద పెరుగుతోంది. మరోవైపు భద్రాచలం వద్ద 48.80 అడుగులకు వరద నీటి మట్టం చేరింది. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం అక్కడ సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి ప్రస్తుతం ఎలా ఉంది, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఒకవైపు భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం సిచ్యువేషన్ ఏంటి? సతీష్, అఖండ గోదావరికి వరద ప్రవాహం ఇప్పుడు ఇది 4వసారి తగిలినట్టయింది. వరద ఉధృతి అయితే చాలా ఉధృతంగా పౌరుస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు భద్రాచలం దగ్గర గంటకు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా అంటే రాజమండ్రి దిగువన ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కూడా చాలా భారీగా వరద వచ్చి చేరుతూ ఉంది. దాదాపు ఇప్పుడు 10,60,60,000 క్యూసెక్కుల నీరు దిగువకి విడుదలవుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 12.20 అడుగుల నీటి మట్టం ప్రస్తుతం నడుస్తూ ఉంది. అయితే మొదటి ప్రమాద హెచ్చరిక ఇక్కడ కొనసాగుతూ ఉండగా భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఇప్పుడు 49.17 అడుగుల నీటి మట్టానికి చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే ఎగువన గోదావరి పరివాహక ప్రాంతంలో ఎగువన తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకి గోదావరిలో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. గోదావరి ఉపనదులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. వాగులు వంకలు పొంగి గోదావరిలోకి వస్తున్న నేపథ్యంలో కాళేశ్వరం నుంచి భారీగా వరద నీరు విడుదల చేస్తున్నారు. 10 లక్షలకు పైగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 85 గేట్ల నుంచి కూడా దిగువకి వరద నీరు భారీగా విడుదల చేస్తున్న నేపథ్యంలో భద్రాచలం దగ్గర నీటి మట్టం పెరుగుతుంది. దాని దిగువనున్న పోలవరం ప్రాజెక్టు నుంచి కూడా పూర్తి స్థాయిలో 45 గేట్లు కూడా పూర్తి స్థాయిలో ఎత్తు ఉంచారు. వచ్చిన వరదను వచ్చినట్టుగా ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కోనసీమ లంక గ్రామాల్లో దాదాపుగా రాకపోకలు నిలిచిపోయి బోట్ల మీదే ప్రయాణం చేస్తున్నారు. అలాగే చింతూరులో కూడా ముంపు ప్రాంతాల్లో కూడా వరద కష్టాలని ఇక్కడ ప్రజలు, గిరిజన గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సతీష్, రైట్, థాంక్స్ శ్రీరామూర్తి.